ఎమ్మెల్యేలకి నిన్న చంద్రబాబు గారు ఇచ్చినటువంటి వార్నింగ్, సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఓ పక్కన దందాలు చేస్తూ రౌడీయిజం చేస్తూ వనరులు దోచుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వేళ చాలా ఘాటైన హెచ్చరిక. ఎందుకంటే తెలుగుదేశం అనుకూల పత్రికలే రాస్తుంది ఏంటిది అని. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు. పార్టీకి ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిని ఉపేక్షించబోనని, అవసరమైతే వారిని వదులుకోవడానికి సిద్ధమని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. మీలో కొందరు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవాలనుకుంటే అది మీ ఇష్టమని వ్యాఖ్యానించారు. అందరి జాతకాలు నా వద్ద ఉన్నాయని, వాళ్ళ పనితీరు వ్యవహారాలపై ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు సమాచారం తెప్పిస్తున్నానని తెలిపారు. కొందరు బాగా పనిచేస్తున్నారని వారిని అభినందిస్తూనే గాడి తప్పిన నేతను ఉపేక్షించబోనని గట్టిగా హెచ్చరించారు. ఒకరిద్దరి కోసం పార్టీ ప్రభుత్వ ప్రయోజనాలు ఫడంగా పెట్టలేనన్నారు. అలాంటి వాళ్ళని దూరంగా పెడతానని, వారిని వదులుకునేందుకు సిద్ధమని 1-2 సార్లు స్పష్టం చేశారు. త్వరలోనే ప్రతి ఎమ్మెల్యేతో ముఖాముఖి భేటీలు నిర్వహిస్తానని, వారి పనితీరుపై నివేదికలు త్వరలో వ్యక్తిగతంగా అందజేస్తామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో చంద్రబాబు శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పనిచేసిన వారికి గుర్తింపు మెరుగైన అవకాశాలు ఉంటాయని చెప్తూ పనిచేయని వారి విషయంలో 1995 నాటి విధానం అమలు చేస్తానని తెలిపారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా పనిచేయాలి, ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. ఎమ్మెల్యే గెలిచాం కదా అని ఎవరైనా అతి విశ్వాసంతో ఎవరిస్తే వాళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతుంది. మీరు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోరాదన్నది నా ఆలోచన. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు మనల్ని గమనిస్తుంటారు. గత ప్రభుత్వాన్ని భరించలేక ప్రజలు మనకి ఏకపక్షంగా ఓట్లేసి గెలిపించారు. ప్రజలు శాశ్వతంగా మనతో ఉండేలా చూసుకోవాలి, వారిలో నమ్మకాన్ని కలిగించాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించి నివేదికలు తెప్పించుకుంటున్నాను. మంచి చేస్తే మరిన్ని అవకాశాలు కల్పిస్తాను, తప్పు చేస్తే దూరం పెడతాను. మెజార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి పనితీరుతో ప్రజలకు చేరువయ్యారు. వారి వల్ల పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఒకరిద్దరి వల్ల అక్కడక్కడ నష్టం కూడా జరుగుతుంది. ఏ ఒక్కరి చర్యల వల్ల అయినా వ్యవస్థకు నష్టం జరుగుతుందని అంగీకరించేది లేదు. ప్రజాప్రతినిధులుగా మీరు నిత్యం ప్రజల్లో ఉండాలి, విమర్శలకు, వివాదాలకు, ఆరోపణలకు దూరంగా ఉండాలి అని చెప్పారన్నటువంటిది ఇక్కడ చాలా స్ట్రాటజిక్ వే. అదే చంద్రబాబు గారు రాజకీయాన్నే తింటారు, రాజకీయాన్నే తాగుతారు, రాజకీయాన్నే శ్వాసిస్తారు అనడానికి సాక్షి. ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు బాధ్యతగా ఉన్నారు. అత్యధిక ఎమ్మెల్యేలు ఈ తేడానే చేస్తున్నారు. ఇది ఏదో చేస్తున్నారు అన్నటువంటి ఫీలింగ్. ఈ మాట ఎప్పుడు జగన్ నోటి వెంట వినం కదా మనం. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో వినలేదు కదా. కాబట్టి అదిగో చూసారా, బాబు గారు అయితే అట్లా ఒప్పుకోరు అనేటటువంటి. ఒప్పుకోబోతే ఇప్పుడు ఇవన్నీ జరుగుతాయా? ఇంకోటి, ఆయనకి అన్ని నివేదికలు వస్తున్నప్పుడు తప్పు చేశాక 6 నెలలకు, ఏడాదికో, లేకపోతే నెక్స్ట్ సీటు గురించి చూడడం ఏంది? పిలిచి ఏందయ్యా ఈ తప్పు అని అడగాలి కదా. ఏంటయ్యా గనులన్నీ దోచుకుంటున్నావంట, కార్యకర్తలు కూడా ఇబ్బంది పెడుతున్నావంట, లేకపోతే జనాలను ఇబ్బంది పెడుతున్నావంట అని అడిగి ఆపాలి కదా. అట్లా ఆపకుండా ఈ టెలికాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు, పేపర్లో వార్తలు, పబ్లిక్లో అయితే బాబు స్ట్రాంగ్గా ఉంటారా, బాధ్యతగా ఉంటారా అని ఫీలింగ్. దట్ ఈజ్ చంద్రబాబు.